మగవాళ్ళకి బట్టతలలు అసలు ఎందుకు వస్తాయి, ఏ విధంగా పెరుగుతాయి, ఎప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, ఎప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం మెడిసిన్స్ తోటి సరిపెట్టుకోవచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ చాలా మందికి అపోహలు ఉంటాయండి. అందుకోసమని వీటి గురించి వివరించడానికని నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బట్టతలలు అనేటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. హెయిర్ లైన్ రిసీడ్ కావటం అంటే ఇక్కడ జుట్టు మనకి హెయిర్ లైన్ ఏదైతే ఉంటుందో అది వెనక్కి వెళ్ళటం, అలానే జుట్టు పల్చగా అయిపోవటం, వెంట్రుకలు విపరీతంగా ఉండటం, మాడు పైన మనకు కనిపించటం, తలస్నానం చేసి బయటికి వచ్చినప్పుడు మీకు మాడు విపరీతంగా కనిపించటం, ఇవన్నీ బట్టతలకి లక్షణాలండి. జుట్టు ఈ భాగంలో కూడా ఊడిపోతుంది అనుకోండి, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. అదే జుట్టు కేవలం ఈ భాగంలో ఊడిపోతుంది అనుకోండి, దాన్ని బట్టతల అని అంటారు. అలానే మీకు చెయ్యి ఇలా దాని లోపల ఇలా పెట్టినప్పుడు మీకు విపరీతమైన నొప్పి ఉందనుకోండి, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. మరి టీలోజన్ ఎఫ్లూవియం, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ రెండు వేరే వేరే కదా సార్ అని అంటారు. కానీ రెండు ఒక్కొక్కసారి కలిసి కూడా వస్తాయండి. దానితోటి ఏమవుతుందనంటే లోపల దాక్కునున్న బట్టతల కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, చూడండి అసలు నీకు బట్టతల ఎప్పుడు వచ్చింది అని అంటే చాలా మంది చెప్తారు నా పేషెంట్స్, సార్ నాకు ఒకసారి విపరీతంగా ఫీవర్ వచ్చింది సార్, ఆ తర్వాత జుట్టు ఊడిపోయింది సార్, ఆ తర్వాత నాకు మళ్ళీ పెరగలేదు అని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే లోపల దాక్కున్న బట్టతలని అది బయటికి తీసేస్తుంది అనమాట. అందుకోసమని హెయిర్ లాస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. సార్ నాకు జుట్టు ఊడిపోతుంది సార్, నాకు భయం వేస్తుంది అని అంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ ఏది తీసుకోవాలనేది మేము నిర్ణయిస్తామండి. సార్ నాకు జుట్టు విపరీతంగా ఊడిపోతుంది సార్, నాకు ఇంతకు ముందు ఒక్క జుట్టు కూడా ఊడేది కాదు సార్ అని అంటారు. ఎన్ని ఊడుతున్నాయి అని నేను ప్రశ్న వేస్తాను. సార్ ఒక 10-20 ఊడుతున్నాయి సార్ అని అంటారు. 10-20 జుట్టు ఊడుతున్న దానికి మనం భయపడాల్సిన అవసరం లేదండి. 100 వరకు జుట్టు ఊడటం అనేది సహజంగా నార్మల్ గా ఉంటుంది. కానీ బట్టతల ఉన్న వాళ్ళు గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఉన్న వాళ్ళకి 10-20 కాదండి, 70 లోపల ఉన్నది కూడా మనకి ప్రాబ్లమాటిక్ గా మనం పరిగణించాలన్నమాట. ఇప్పుడు హెయిర్స్ తక్కువ ఉన్నప్పుడు, జుట్టు తక్కువ ఉన్నప్పుడు అప్పుడు విపరీతంగా ఊడిపోతున్నాయి అనుకోండి 100 దాకా, అది కరెక్ట్ కాదు కదండి. దానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ఏ స్టేజింగ్ లో ఉన్నారు, ఎంత హెయిర్ లాస్ అవుతుంది అనే దాన్ని మనం చూసి నిర్ణయించుకోవాలి. హెయిర్ లాస్ కి గాబరా పడటం, హెయిర్ లాస్ కి టెన్షన్ అవ్వటం, హెయిర్ లాస్ తోటి ఎమోషనల్ స్ట్రెస్ లో ఉండటం తోటి మీకు ఎమోషనల్ స్ట్రెస్ తోటి హెయిర్ లాస్ అవ్వటం, అలానే అదే హెయిర్ లాస్ తోటి స్ట్రెస్ అవ్వటం, మళ్ళీ అదే సైకిల్లో ఉండిపోతారనమాట. సో హెయిర్ లాస్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ కాకూడదండి. దానికి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. మీకు అసలు హెయిర్ లాస్ ఎందుకు వచ్చింది, వైటమిన్ B12 డెఫిషియన్సీ తోట, ఫెరిటిన్ తోట, లేకపోతే మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ తోట, లేక ఇతరత్ర జెనెటిక్ రీజన్ తోటి మీకు విపరీతంగా ఇది అవుతుందా, అది మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఆడవాళ్ళలో బట్టతలలు అనేటివి వివిధ రకాలుగా వస్తాయండి. క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అంటారు, లూడ్విగ్స్ ప్యాటర్న్ అంటారు, ఇవన్నీ అంటారు. ఈ ప్యాటర్న్ లో ఏంటంటే మనకు అక్కడ కుదుళ్ళ దగ్గర మనకి అక్కడ స్ట్రెంత్ లేకుండా చిన్నగా అయిపోతూ ఉంటుంది వెంట్రుకలు, అప్పుడే మాడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న ఆడవాళ్ళకి విపరీతంగా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్న ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా ఉంటాయి. ఏవేవి ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయండి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అని టాబ్లెట్స్ అంటారు. వాటి గురించి అని అపోహలు చాలా ఉంటాయి. కానీ ఆ టాబ్లెట్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. అలానే మినాక్సిడిల్ అని ఉంటుంది. మినాక్సిడిల్ గురించి, ఫినాస్ట్రైడ్ గురించి చెప్పుకోలేనన్ని అపోహలు ఉంటాయి అనమాట. మినాక్సిడిల్ వాడితే మనకి ఆరోగ్యరీత్యా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎప్పుడు వాడినా కానీ తగ్గిపోతాయి, మళ్ళీ ఆపేసినా కానీ ఇది అవుతాయి అని అపోహలు ఉంటాయి. మినాక్సిడిల్ అనేది 50 ఏళ్ల చరిత్ర అండి. దానికి చాలా మంచి సేఫ్టీ అనేది ఉంటుంది. ఇవే కాకుండా పెప్టైడ్ థెరపీస్ అనేవి ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, సార్ నేను కావాలంటే PRP, మీసో, GFCs తీసుకుంటాను, నేను మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్ మాత్రం నేను తీసుకోను అని గంటపదంగా చెప్పేస్తారు. సరే మీరు అది తీసుకోకపోతే పర్లేదు, థెరపీస్ అయినా మీరు తీసుకోండి, కంటిన్యూస్ ట్రీట్మెంట్ చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. న్యూట్రిషనల్ సప్లిమెంట్సే కాకుండా స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అనే థెరపీస్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కాకుండా కూడా కొత్త జుట్టు కావాలి అని అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మంచి మార్గం. ట్రాన్స్ప్లాంటేషన్ అనే పదం వినంగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి ప్రొసీజర్. ట్రాన్స్ప్లాంట్ తోటి మీ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్. నిన్న అనగా నాకు ఒక పేషెంట్ వచ్చారనమాట. 1 సంవత్సరం క్రితం ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, మళ్ళీ బయట దేశానికి వెళ్ళిపోయారు. తను మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వచ్చి ఏమన్నారంటే, సార్ నాకు ముందు భాగంలో చాలా మంచిగా వచ్చింది సార్, నాకు వెనుక భాగంలో నాకు ఇవాళ ట్రాన్స్ప్లాంట్ కావాలి, నేను చేయించుకుంటాను ఇంకో వారం రోజుల్లో అని చెప్పారు. మరి ఏంటి అని అంటే, మరి నీకు అంత ప్రయాణం అంత బాగానే ఉండేనా, మంచిగా ట్రీట్మెంట్ అదంతా చేసుకున్నావు అని అంటే, సార్ నాకు ఒక్క దాంతో బాధ అనిపించింది సార్, నాకేమనిపించింది అని అంటే, నేను ఆ భాగాన్ని కూడా ఎందుకు మిగిల్చుకున్నాను, అది కూడా నేను చేయించేసుకున్న అయితే ఇప్పుడు కూడా నాకు రిజల్ట్ వచ్చేసేది. నేను ఆ రోజు మిమ్మల్ని అనవసరంగా ఆపాను సార్, నేను ఆ కొద్దిగా అంతా వదిలేయండి సార్ పర్లేదు అని అన్నాను.
కానీ నేను ఇవాళ నిర్ణయించుకొని వచ్చాను, నా కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, నా ట్రాన్స్ఫర్మేషన్ నాకు వచ్చింది, మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పారనమాట. సో మళ్ళీ ఇప్పుడు తనకి వెనుక భాగంలో మనం ఆ భాగం వరకు ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం చేయటానికని ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ మంచిగా రిజల్ట్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చండి. ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ కానివ్వండి, ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకొని దానికి ఒక జర్నీ విధంగా చేసుకొని సంవత్సరంన్నర టైం పడుతుందండి. నా దగ్గర ఇంకో పేషెంట్ ఉన్నారు, తను ఫస్ట్ వచ్చి నేను ట్రాన్స్ప్లాంట్ అని అంటే, లేదు ట్రాన్స్ప్లాంట్ కాదు, నువ్వు పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయించుకో, నీకు జుట్టు మధ్యలో అంత గ్యాప్ లేదు, నీకు మంచిగా చేయించుకో అని అన్నాను. సంవత్సరంన్నర పట్టు వదలని విక్రమార్కుల్లాగా ట్రీట్మెంట్ చేసుకున్నాక తనకి జుట్టు అనేది చాలా మంచిగా పెరిగింది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి కేవలం హెయిర్ లైన్ కోసం అని ఆలోచిస్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా ఖచ్చితంగా మనం తెచ్చుకోగలుగుతామండి. మీ డెడికేషన్, మీ పర్సిస్టెన్స్ తోటి చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. సో సేఫ్ టాబ్లెట్స్, సేఫ్ లోషన్స్, మంచి మినాక్సిడిల్, మంచి ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్తో పాటు పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, ఇవి కాకుండా స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అనే థెరపీస్ కూడా ఉంటాయి. అనేక రకమైన థెరపీస్ ఆప్షన్స్ ఉన్నాయండి. జుట్టు ఊడిపోతున్నాయని, బట్టతల వస్తుందని చెప్పి గాబరపడి, టెన్షన్ పడి ఉన్న జుట్టుని పోగొట్టుకోకండి. అసలు ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడి అలా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా చేయకండి. ఎన్నో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చక్కగా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవటానికని మనకి సాధ్యమవుతుంది. సో ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోని పంపించండి. పెద్దలకైనా సరే, చిన్నవాళ్ళకైనా సరే, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా సరే, ఎవరికైనా బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు, సంబంధాల దగ్గర ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళిళ్ళ దగ్గర ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ తగ్గిపోతున్నాయి, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మరొక అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.